రోజుకి ₹200 అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కంటే చాలా తక్కువ. బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ కోసమో, టీల కోసమో ఇంతకంటే ఎక్కువే ఖర్చు చేస్తుంటాం. అయితే సరిగ్గా ఇదే అమౌంట్‌ని మీరు రోజువారీకి పొదుపు చేస్తే 10 ఏళ్ల తర్వాత మీ అకౌంట్‌లో అక్షరాల ₹11,00,000 ఉండే అవకాశం ఉంది. అబ్బే! ఆన్‌లైన్ యాప్స్‌లో పెట్టలేం, బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేయలేం అని అనుకోకండి. రూపాయి కూడా పోయే ఛాన్స్ లేని పక్కా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ గురించి. చాలామందికి పోస్ట్ ఆఫీస్ అంటే పాతకాలం అనుకుంటారు. కానీ రిస్క్ లేకుండా రూపాయికి ₹2 చేసే సత్తా ఉన్న స్కీమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతం ఇందులో 6.7% వడ్డీ ఇస్తున్నారు. అంటే మన బ్యాంకుల్లో వేసే ఎఫ్డీల కంటే కూడా ఇది చాలా బెటర్. పైగా సామాన్యులకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి నెల కొంచెం కొంచెం దాచుకునే అవకాశం ఇక్కడ ఉండటం. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. మీ పాకెట్ నుంచి రోజుకి ₹222 తీసి పక్కన పెట్టండి. అంటే నెలకి ₹6,660 అనమాట. ఇలా 5 ఏళ్ల పాటు దాస్తే మీ పెట్టుబడి సుమారు ₹4,00,000 అవుతుంది. దానికి వడ్డీ కలిపితే చేతికి ₹4,75,297 వస్తాయి. ఇక్కడి దాకా అందరికీ తెలిసిందే. ఇక్కడే ఉంది అసలు కిక్. మీరు ఈ ప్లాన్ని మరో 5 ఏళ్ళు పొడిగిస్తే అంటే మొత్తం 10 ఏళ్ళు. అప్పుడు మీ అసలు ₹8,00,000 లోపే ఉంటుంది. కానీ మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ₹11,37,981. అంటే కేవలం వడ్డీ రూపంలోనే గవర్నమెంట్ మీకు సుమారు ₹3,40,000 ఇస్తుందన్నమాట. 10 ఏళ్ల తర్వాత మీ పిల్లల కాలేజ్ ఫీజులకో లేదంటే మీ హోమ్ లోన్ క్లోజ్ చేయడానికో ఈ 11 లక్షలు ఎంత హెల్ప్ అవుతాయో ఊహించుకోండి. ఈ రోజు మనం చేసే అనవసర ఖర్చు రేపు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ స్కీమ్లో చేరడానికి పెద్ద డాక్యుమెంట్లు ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డుతో దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే చాలు. సంపాదించడం గొప్పగారు, దాన్ని తెలివిగా పొదుపు చేయడమే అసలైన విజయం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు లక్షాధికారి అవ్వడానికి మీ షేరే కారణం కావచ్చు.